ఫస్ట్ రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని అందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకొని, మిరియాల పొడి కూడా వేసుకొని, కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ సామాన్లు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు తర్వాత మగ్గిన దాంట్లోకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత కారం కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని వాటర్ మరిగాక రైస్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వస్తే రెడీ.